పిలిచిస్తే బాగుంది. పిలిచి అరే మీరు ఎందుకు ఇట్లా వక్రీకరిస్తుండ్రు, లేకుంటే నేను చెప్పింది ఇది, మీరు రాసింది ఇది కరెక్ట్ కాదు, ఇది సబబు కాదు మీకు అని నేను చెప్పింది మీరు మొత్తం పూర్తిగా టెలికాస్ట్ చేయండి. ఒక సైడే ఒకటే అంటే మీరు మనోజ్ చెప్పిందే రాసిండ్రు, లేకుంటే మనోజ్ చెప్పిందే చూపెట్టిండ్రు, అటువంటిది ఏం జరగలేదు, అటువంటి సంఘటన ఆయన వివరణ ఇచ్చేది ఉండదు. వివరణ ఇవ్వకుండా ఆయన భావోద్వేగానికి లోనై, కోపానికి లోనై ఆయన మీడియా వాళ్ళ మీద చేయి చేసుకోవడం, అది కూడా ఎంత తీవ్రంగా మొత్తం లోగో గుంజుకొని, అది మంచిగా వజన్ ఉంటది లోగో, దాంతో కొడితే మొత్తం తలకాయ కొద్దిగా అంత కింద తలిగితే ఆ పానం పోతే, మరి ఇప్పుడు మీ ఇంట్లో గొడవలు అయితే ఇప్పుడు దానికి పరిష్కార మార్గాలు ఉంటాయి. నువ్వు మనోజ్ కోర్టుకోవచ్చు, లేకుంటే ఆయన కోర్టుకోవచ్చు, లేకుంటే ఒక ఇంజెక్షన్ తీసుకోవచ్చు. నాదే ఆస్తి అంటున్నా, ఓ ఇంజెక్షన్ తీసుకుంటే అయిపోతుంది, నువ్వు రావద్దు అంటే పోలీసు వాళ్ళే బాగా నిలబడతారు, కాపలా కాస్తారు, నువ్వు రావద్దు, ఇంజెక్షన్ ఉంది, కోర్టు ఉత్తర్వులు నేను చెప్తారు, రానియర్ లోపలికి. ఇప్పుడు నా ఆస్తి నేనే సంపాదించుకున్నా, నేను మనోజ్ ఎవరు అడగనీక ఆయన్ని అన్నట్టు. అట్లా అన్నప్పుడు ఇప్పుడు నాకు రాకుండా అంటే ఇట్లా కాకుండా ఇట్లా మందిని కొట్టుకుంటా, లేకుంటే మీడియా ఛానళ్లలో వచ్చి లొల్లి పెట్టే కంటే ఉత్తమం ఏంటంటే కోర్టుకు పోయి ఒక ఇంజెక్షన్ తెచ్చుకోవాలి, చట్ట ప్రకారం పోవాలి. ఇవ్వాలని మనోజ్ గారు కానీ, లేకుంటే మోహన్ బాబు గారు కానీ, చట్ట వాళ్ళ కుటుంబ సభ్యులు విష్ణు గారు కానీ, కుటుంబ సభ్యులు ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది అయితే కోర్టుకు పోయి ఒక ఆర్డర్ తెచ్చుకోండి. కాకుంటే మీరు ఇట్లా బజార్న వాడి కొట్లాడు అనేది కరెక్ట్ కాదు. అదే విధంగా మీ కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళను మీరు కొడతాము, తంతాము అంటే అది సమాజం ఒప్పుకోదు. అంటే మనోజ్ గారు కూడా అంటే అంత ఎక్కువగా రూట్ గా బిహేవ్ చేయడానికి వాళ్ళ కూతురు లోపల ఉన్నప్పుడే బయట గేట్లు క్లోజ్ చేశారు, అందు గురించి ఆయన గేట్లు తన్నుకుని వెళ్ళారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు బౌన్సర్లను తీసుకుపోయి అది గేట్లను తన్నుకుంటా పోయే అవసరం అనేది లేదు. ఇప్పుడు మనోజ్ ఆయన బిడ్డ లోపల ఉంటే, చిన్న బిడ్డ ఉన్నది లోపల, ఆయన పెట్టుకుంటూ లోపల ఉన్నది, నన్ను రానిస్తలేడు, నన్ను చూడనిస్తలేడు, బిడ్డను చూడనిస్తలేడు అని ఆయన అంటాడు. నా కొడుకు మొత్తం తాగుడికి బానిస అయిందని ఈయన అంటాడు. ఒక పరస్పర ఆరోపణలు చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఇప్పుడు న్యాచురల్ గార్డియన్ తల్లే కదా, చట్ట ప్రకారం న్యాచురల్ గార్డియన్ తల్లిని కాకుండా నైనమ్మ గాని, అమ్మమ్మ గాని, లేకుంటే వేరే వాళ్ళు కానీ, ఇటు సైడ్ నుండి పెద్దవాళ్ళు కానీ, అటు సైడ్ నుండి పెద్దవాళ్ళు కానీ పిల్లలను వాళ్ళకు తల్లిదండ్రుల ఇష్టపూర్వకంగా కాకుండా వాళ్ళ అనుమతితో తప్ప తీసుకోలేరు. మన దగ్గర చట్టం చాలా పటిష్టంగా ఉన్నది, అనుమతి లేకుండా తీసుకపోలేరు. నువ్వు అనుమతి లేకుంటే నీకు ఒక ప్రక్రియ ఉంది. నువ్వు బౌన్సర్లను పెట్టుకొని ఇంటికి పోతావా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్. నా బిడ్డున సార్ నేను చూడనికపోతున్నా, నా తండ్రి రానిస్తలేడు, వేరే కారణాల వల్ల రానిస్తలేడు, లేకుంటే ఇప్పుడు ఆస్తి విషయం ఏడ వచ్చింది. ఇప్పుడు నిన్న మొన్న ఏమంటుండ్రు, బిడ్డ అంటుండ్రు. అప్పటిదాకా కొంతమంది ఏమన్నారంటే, కొంతమంది అంటే నేను ఛానళ్లలో చూసిన, అది ఆస్తి విషయం, ఆస్తి పంపకాలు అనే విషయం వచ్చింది. అయితే ఏమన్నా ఉండని, ఆస్తి అన్న కావచ్చు, లేకుంటే బిడ్డన్న కావచ్చు, కాకుంటే ఆయన పోయిన పద్ధతి సరైనది కాదంటున్నాడు. నువ్వు బౌన్సర్లను పెట్టుకొని, వీళ్ళని పెట్టుకొని, వాళ్ళని పెట్టుకొని, ఆ కాలం పోయింది. అప్పట్లో నడుస్తుండే ఇళ్ళాళ్ళు ఉంటుండే, రౌడీలు ఉంటుండే, తశ్వలు తెంపుతుండే, పంచాయతీలు చేస్తుండే. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు చట్టం చాలా పటిష్టంగా ఉంది. పోలీసు వాళ్ళు కూడా ఊరుకుంటలేరు, ముందట్లక లేదు. తీసుకపోయి లోపటేసి దాని తర్వాత కేసు కట్టినాక మాట్లాడుతున్నారు. ఇప్పుడు చట్టాలు కూడా మార్పు అనేది వచ్చింది, చట్టాలలో పటిష్టంగా అయినాయి చట్టాలు. అదే నువ్వు వెనుకట్ లెక్క నేను కొట్లాడతా, మందిని తీసుకపోయి కొట్లాడతా, ఇది అంటే మీరు కొట్లాడారంటే మీరు కొట్లాడుకోరు, తండ్రి కోరుకులు పోలేద్దన్నారు. మీరు రూమ్ లకు పోయి నాలుగు గోడల మధ్యలో కొట్లాడుకోరు. నువ్వు నాకు ఇచ్చేది, నువ్వు గెలిచాను నువ్వు తీసుకోలేకుంటే నేను గెలిచాను నేను తీసుకుంటా అని చెప్పి మొత్తం అదే యాంగోవర్ ఉన్నట్టుంది సినిమాలలో నటించి ఆ యాంగోవర్ ఉన్నట్టుంది. ఆ యాంగోవర్ ఉన్నప్పుడు ఇంట్లో కొట్లాడుకుంటే అయిపోతుంది. బయటకు వచ్చి కొట్లాడితే మరి మంది ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ప్రజలను కొడితే మళ్ళీ ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఆయన ఏమన్నా ఉండొచ్చు, ఆయనకు బీపీ ఏదైనా ఉండొచ్చు, భావోద్వేగానికి లోనై ఉండొచ్చు. మరి ప్రజలు కూడా తిరిగి కొడితే మరి వేరే లెక్క ఉంటుంది, అందరికి బీపీలు ఉంటాయి, వేరే లెక్క ఉంటది. పాపం రంజిత్ మాలేసుకుంటా పిల్లాడు అట్లా కొట్టుడు తప్పది. అంటే మనం చూస్తున్నాం, అంటే ఎటువంటి ప్రొవకేషన్ లేకుండా ఏమన్నా తిట్టిండు లేకుండా. ఇప్పుడు మనోజ్ కి ఆస్తి మీద హక్కు లేదని చెప్పేసి అని అంటున్నాడు.
మరి దీన్ని అసలు ఏ విధంగా చూడాలి, నిజంగానే లేదా? కావచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఉమ్, ఆయన సంపాదించిన ఆస్తులలో ఇప్పుడు హిందూ చట్టాల ప్రకారం ఒక హిందూ సంపాదించిన ఆస్తి ఉమ్, తన బిడ్డలకు కాకుండా వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, స్వంత ఆస్తి. ఉమ్, అయితే వారసత్వంగా వస్తుందంటే వారసత్వంగా వచ్చే ఆస్తి మన్మన్కు మన్మరాలకు అట్లా వాళ్ళకి హక్కు ఉంటుంది. అంటే అది కూడా తండ్రి అనుభవించినాక మాత్రమే. ఉమ్, అంటే అవి వారసత్వ ఆస్తులు ఉన్నాయో ఆయన సంపాదించిన ఆస్తులు ఏమో అవి మనకు తెలియదు అని మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అదే ఆయన మొత్తం టీవీ ఛానల్ నేను చూసింది ఏంటంటే నేను సంపాదించుకున్న ఆస్తి నా బిడ్డలకి ఇస్తా లేకుంటే వేరే వాళ్ళకి ఇస్తా, అది నా ఇష్టం. ఆ ఆస్తిలో హక్కు అడగనీకి, నేను బతికి ఉండగా ఆస్తిలో హక్కు అడగనీకి నా కొడుకు కూడా అధికారం లేదు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. అది వాస్తవమే. ఇప్పుడు ఆయన సంపాదించుకున్న ఆస్తి ఆయన ఎవరికన్నా ఇవ్వచ్చు. ఉమ్, అయితే ఇప్పుడు ఈ ఆస్తో లేకుంటే బిడ్డనో మనకు తెలియదు, కానీ వీళ్ళు అంటే ఈ ప్రక్రియ అనేది సరైనది కాదంటున్నారు. అంటే ఇప్పుడు ఆస్తి ఇవ్వకపోతే లేకుంటే మీ బిడ్డను చూడనియకపోతే నువ్వు ఒక 10 మంది బౌన్సర్ అంటే ఈ బౌన్సర్ల మీద కూడా కేసు పెట్టారు పోలీస్ వాళ్ళు. అవును. ఈ బౌన్సర్లు అందరూ కొట్లాడనికి లేరు. వీళ్ళు అదేమన్నా ఉంటే ఎంఎంఏ అట్లాంటివి నేర్చుకొని వేరే దేశాలలో లేకుంటే ఢిల్లీ గిల్లి పోయి ఉమ్, అక్కడ పోయి కొట్లాడుకుంటే మంచిగా ఉంటది, పెయ్యి వెంచి గట్టిగా ఉమ్, కొట్లాడుకుంటే అది మంచి ఉంటుంది. కానీ ఇట్లా కొట్లాడితే మాత్రం కరెక్ట్ కాదని పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద కూడా కేసు పెట్టిండ్రు. ఉమ్, అంటే నేను 100 మంది బౌన్సర్లను తీసుకుపోయి అవతల అయినా ఇంకొక 100 మంది బౌన్సర్లను తీసుకుపోయి ఆడ మొత్తం స్ట్రీట్ ఫైట్ చేస్తే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అది కరెక్ట్ కూడా కాదని పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. ఆ బౌన్సర్లను కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు మోహన్ బాబు గారి పైన కేసు ఆల్రెడీ నమోదైంది BNS 118 సెక్షన్ కింద. మరేంటి అది సెక్షన్ ప్రకారం అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? అంటే శిక్ష అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కాకుంటే చట్టంలో ఇప్పుడు కొద్దిగా శిక్ష అనేది పెంచింది. ఇప్పుడు BNS గా రూపాంతరం చెందినాక శిక్ష అనేది పెంచింది. అయితే అగ్రవేటెడ్ అసాల్ట్, ఇంతకుముందు అగ్రవేటెడ్ అసాల్ట్ లా ఇప్పుడు 307 లాంటి సెక్షన్ తీసుకోవచ్చు మనం ఇంతకుముందు, లేకుంటే 326 లాంటి సెక్షన్ తీసుకోవచ్చు. 326 కూడా కాగ్నిజబుల్ అఫెన్స్, అది కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్. అదేవిధంగా 324, 323 తీసుకుంటే అవి కొద్దిగా తక్కువ శిక్ష పడే అఫెన్సెస్. 307 మళ్ళీ ఎక్కువ శిక్ష పడే అఫెన్సెస్. అయితే దీనిలో దెబ్బలు ఎట్లాంటి దెబ్బలు, గాయాలు ఎట్లాంటి గాయాలు ఉన్నాయి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని దాని తర్వాత దాన్ని అదే సెక్షన్ ని కంటిన్యూ చేయడమా, లేకుంటే ఇప్పుడు మనోజ్ గారు కూడా ఒక కంప్లైంట్ పెట్టినట్టున్నారు. మోహన్ బాబు గారు ఒక కంప్లైంట్ పెట్టారు, మనోజ్ గారు ఒక కంప్లైంట్, వేరే పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్స్ పెట్టుకున్నారు. అది అంటే దీనిలో బాడీలీ ఇంజురీస్ ఎట్లా ఉన్నాయి అనేటివి చూసి మాత్రమే ఇది చేస్తారు. అది కట్టి ఉండొచ్చు, 118 లో కట్టి ఉండొచ్చు. 118 కొద్దిగా గ్రావిటీ ఉన్న సెక్షనే, కాకుంటే 118 లో కట్టి ఉండొచ్చు. దాని తర్వాత సపోజ్ ఇప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్ ఉండొచ్చు, లేకుంటే ఇప్పుడు జరిగినది ఎవరి మధ్య, తండ్రి కొడుకుల మధ్య. రేపు పొద్దున ఏంటన్నా కూర్చొని అరే ఇది కాదు, ఆ భావోద్వేగాలను వాళ్ళు నియంత్రణలోకి తెచ్చుకొని అట్లా కాదని వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కొన్ని సెక్షన్స్ కాంపౌండబుల్ సెక్షన్స్ ఉంటే, కొన్ని సెక్షన్స్ కాంపౌండబుల్ సెక్షన్స్. అట్లనే మనం కాంపౌండబుల్ సెక్షన్స్ అంటే సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది, వారి బిహేవియర్ సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది పరిగణలోకి తీసుకుంటారు. అయితే దాని తర్వాత వాళ్ళు కోర్టును అభ్యర్థిస్తే, లేకుంటే పోలీస్ వారిని అభ్యర్థిస్తే, అది నేను ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాను, అభ్యర్థిస్తే కొద్దిగా దాన్ని సెక్షన్స్ ను గ్రావిటీ తక్కువ చేసి లోక్ అదాలత్లో కానీ లేకుంటే న్యాయస్థానాల్లో ముందు కానీ వాళ్ళు కాంప్రమైజ్ చేసుకునే అవకాశం ఇచ్చేది. అయితే నేను వాళ్ళ అంతర్గత విషయాలు లేకుంటే వాళ్ళ మీద పెట్టిన కేసులు వాళ్ళకు శిక్ష అనేది మాట్లాడడానికి కాదు, నేను ప్రాథమికంగా ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అనేది నేను చెప్పదలుచుకున్నా. అదే విధంగా దీని మీద ఇప్పుడు జర్నలిస్టులకు కూడా ఒక రక్షణ చట్టం అనేది రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. పూర్తి స్థాయిలో భారతదేశంలోనే మన ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకొచ్చి ఆదర్శంగా నిలవాలి. ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావచ్చు. ఇప్పుడు ఇది రిపీటెడ్ గా అవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వమే చెప్పాలంటే నిజంగా ఫైటర్స్.
ఇప్పుడు ప్రభుత్వమే ఇట్లాంటి కేసులు పెడితే జర్నలిస్టుల మీద Hmm. ఇప్పుడు పారదర్శకత అనేది ఎట్లా ఉంటది? ఇప్పుడు జర్నలిజం వైపు ఆ యువత ఇప్పుడు ఎంతో మంది రాజకీయ నాయకులు జర్నలిస్టు నేపథ్యం కలిగి ఉన్నారు. అదేవిధంగా ఎంతో మంది రాజకీయ నాయకులు న్యాయవాద వృత్తి నుండి వచ్చింది. అంటే రాజకీయాల వైపు రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఈ వీళ్ళ జర్నలిస్టులు కానీ న్యాయవాదులు కానీ ఎక్కువ శాతం మంది ఉంటారు. అంటే వేరే రంగాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఈ రెండు రంగాల నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రభావితం చేస్తారు. అంటే ప్రజలలో వీళ్ళ పట్ల అంటే వీరు చెప్పే మాటలు ప్రజలకు తొందరగా వెళ్తాయి. అట్లాంటి వాళ్ళ వృత్తిలో ఎన్నో ఆటంకాలు లేకుంటే ఎన్నో సవాళ్ళు అనేవి ఎదురైతాయి. కాబట్టి ఏ విధంగానైతే న్యాయవాదులు పోరాడుతున్నారు, ఇప్పటిదాకా చట్టం అయితే రాలేదు న్యాయవాదులకు. మొన్ననే ఒక బిల్ అనేది తయారు చేయడం మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధికారంలో ఉన్న వేరే రాష్ట్రాలలో కూడా ఈ న్యాయవాదుల రక్షణ చట్టం అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం గౌరీ లంకేష్ విషయం తీసుకుంటే కర్ణాటకలో చాలా పెద్ద ప్రొటెస్ట్లు అనేటివి ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా అదే విధంగా ఇప్పుడు మన బాంబేలో నేను ఇప్పటిదాకా స్కూప్ అని ఒక ఇది చెప్తుండే, అది నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా చేసినవి. అయితే గ్యాంగ్ వార్ లో ఎంతో మంది జర్నలిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ విషయాన్ని అప్పట్లో ఉన్న ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వాళ్ళకు ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేద్దామని అనుకున్నది, కానీ దాని తర్వాత ప్రభుత్వాలు మారడము అది అట్లనే. అయితే ఈ ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏ విధంగానైతే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డాక్టర్లకు వృత్తిపరంగా వాళ్ళు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు, కాబట్టి వాళ్ళకు ఒక రక్షణ చట్టం అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు డాక్టర్ అతని క్లినిక్ లో కానీ అతని దీంట్లో కానీ హాస్పిటల్లో కానీ గాయపరిస్తే అది తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ, కాగ్నిజబుల్ అఫెన్స్ గా పరిగణిస్తూ, నాన్ బెయిలబుల్ అఫెన్స్ గా పరిగణిస్తూ ఒక చట్టం తీసుకొచ్చారు. అదే విధంగా న్యాయవాదులు కూడా ఒక చట్టాన్ని కోరుతున్నారు. ఇలాంటి చట్టం జర్నలిస్టులకు కూడా తేవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.